Hello all, welcome to AK Series Success. Hope everyone are doing good. మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో సారీ అండి, చాలా 1 మంత్గా సరిగ్గా వీడియోస్ అయితే చేయలేకపోయాం. బట్ ఈ మంత్ నుంచి మా వీడియోస్ రెగ్యులర్గా ఉంటాయి. రేపు ఇవాళ నేను ఇచ్చే రివ్యూ కాకుండా రేపు మనం కమిటీ కుర్రాళ్ళు సినిమా రివ్యూ రేపు వస్తుంది మన ఛానల్లో. తర్వాత August 15న ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ బచ్చన్, తంకలన్ మూవీ రివ్యూస్ ఇస్తాం. తర్వాత ఇంద్రా రిలీజ్, మాస్ రిలీజ్, గబ్బర్ సింగ్ వ్లాగ్స్ అన్నీ వస్తాయి. సరిపోదు సినిమా రివ్యూ. మేము కంటిన్యూస్గా మీకు అవైలబుల్గా ఉంటాం, కంటిన్యూస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, కంటిన్యూస్ రివ్యూస్ అవన్నీ మా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో సారీ ఫర్ ద బ్రేక్, 1 మంత్ సరిగ్గా చేయలేకపోయాం. బట్ ఇప్పటి నుంచి అయితే మా వీడియోస్ రెగ్యులర్గా ఉంటాయండి. సో ఇవాళ మనం రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే, అదే సినిమా పేరు కూడా మీరు సగం మందికి తెలిసి ఉండదు. సినిమా పేరు వచ్చేసి తిరగబడ్రా సామి, స్టారింగ్ రాజ్ తరుణ్, డైరెక్టెడ్ బై ఏఎస్ రవికుమార్ చౌదరి గారు. నాకు తెలిసి ఈ సినిమా పేరు మీరు ఎంతోమంది విని ఉండరు. ఇప్పుడు మీరు బుక్ బై షో పేటీఎం తీసిన సినిమా పేరు కనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చింది. ఈ వీక్ దాకా ఖచ్చితంగా ఏ థియేటర్లో ఈ సినిమా ఉండదు. సో ఈ సినిమా పేరు తెలియని చాలామంది ఉంటారు. సో ఇది లాస్ట్ ఫ్రైడే అయితే రిలీజ్ అయింది. బట్ కొన్ని పరిస్థితుల వల్ల సినిమా అయితే చూడాల్సి వచ్చింది. సో అందుకే రివ్యూతో మీ ముందుకు వచ్చాను. సో ఈ సినిమా మీరు ఓటీటీలో వచ్చిన, టీవీలో వచ్చిన, ఎందులో వచ్చినా కూడా మీరు పొరపాటును కూడా ఈ సినిమా అయితే చూడమాకండి. ఈ డైరెక్టరే తీసిన పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాని 144pతో ఇంకా అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లేతో, అవుట్డేటెడ్ సాంగ్స్తో కలిపి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా. సినిమా డ్యూరేషన్ జస్ట్ 1 hour 55 minutes. అయినా కూడా ఏ ఒక్క నిమిషం కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ అనేది కలగలేదు. అదే క్రింజ్ కామెడీ. పిల్లాను లేని జీవితం సినిమా చూస్తే ఈ సినిమా చూడక్కర్లేదు. సేమ్ సినిమా, సేమ్ స్టోరీ, సేమ్ కమెడియన్స్, సేమ్ క్యారెక్టర్స్. ఆ సినిమాలో ఎలా అయితే సెకండ్ హాఫ్లో కమెడియన్ వచ్చి అదే కమెడియన్, మళ్ళీ కమెడియన్ కూడా మార్చలేదు. రఘుబాబు గారు ఆ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ అయితే చేశారు, సేమ్ అదే క్యారెక్టర్, హీరో చేతిలో అదే క్యారెక్టర్. సేమ్ పిల్లా నువ్వు లేని జీవితం సినిమానే మళ్ళీ రాజ్ తరుణ్ని పెట్టి తీసేసి మన మొహాన్ కొట్టారు అంతే. సో ఈ సినిమాకి అయితే కానీ ఖచ్చితంగా ప్లస్ పాయింట్స్ అనేది మాట్లాడుకోవడానికి కూడా అసలు ఒక్కటి కూడా లేదండి. ఒక్క ప్లస్ పాయింట్ కూడా నేను ఎంత వెతికినా కూడా నాకేం కనిపించలేదు. ఈ సినిమాకి నేను, మా వైఫ్, బాబు, మా అందరం వెళ్ళాం. సినిమా సగం ఇంట్రెస్ట్ కూడా రాలేదు, సగం మా బాబుతో ఆడుకుంటూనే కూర్చున్నాను. అంత చిరాకుగా అనిపించింది నాకు సినిమా అది. సో ఎందుకంటే చాలా సినిమాలు చూసిన వాళ్ళకి మళ్ళీ పిల్లల జీవితం నేను చాలాసార్లు చూశాను, నాకు ఆ సినిమా ఇష్టం. సో నేను సినిమా చాలాసార్లు చూసాను. అదే సినిమా మళ్ళీ సేమ్ సినిమా, పిల్లని ఎత్తికేది హీరోయిన్ కోసం, అది ఇంటర్వెల్ దగ్గర అక్కడ తెలుస్తుంది, ఇక్కడ అలాగే తెలుస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అదే సినిమాని మళ్ళీ తీసేసి మన మొఖాన్ని కొట్టారు. ఇంకా చెత్త స్క్రీన్ ప్లేతో, అవుట్డేటెడ్ నేరేషన్తో, ఒక వరస్ట్ విలను, పక్కన మన హీరోయిన్ మన్నారా చోప్రాకి అది పెద్ద మాస్ క్యారెక్టర్ ఇచ్చినట్టు ఇచ్చారు. అసలు ఆమె క్యారెక్టర్ కూడా వరస్ట్గా ఉంది. సాంగ్స్ హారిబుల్, బీజిఎం వేస్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ లేవు. ఏం చెప్పాలండి ఈ సినిమా గురించి? ఈ సినిమా మీకైతే ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా ఉండదు. ఏఎస్ రవికుమార్ చౌదరి గారి సినిమాలంటే నాకు యజ్ఞం ఒకటి బాగుంటుంది, పిల్లల జీవితం బాగుంటుంది. మిగతా సినిమాలన్నీ అసలు ఆయన సినిమాలు అయితే బాగుంటాయి, లేకపోతే అసలు చూడలేమండి. వీరభద్ర కానీ, గోపిచంద్ గారిది సౌఖ్యం కానీ, తనీష్తో ఏం పిల్లడం సినిమా ఉంటుంది. అందులో కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ ఆ సినిమా కూడా వరస్ట్గానే ఉంటుంది. ఈ సినిమా అయితే అసలు దారుణం. అవి చాలా నయ్యం. ఇంకా ఆయన పాత బ్యాడ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంతో పోల్చుకుంటే చాలా నయ్యం. సౌఖ్యం కూడా ఆన్ పార్ దీంతోనే ఉంటుంది, కానీ ఇది ఇంకా వరస్ట్ అండి అసలు. యాజ్ ఇట్ ఈజ్ ఆ సినిమా పిల్లల లేని జీవితం హిట్ అయింది కదా అని అదే సినిమాని మళ్ళీ తీసేసి జనాలు మొహం మీద కొట్టారు. అఫ్కోర్స్ జనాలు ఎవరు సినిమా చూడరు కూడా. జనాల్లో ఏ విధంగా ఇంట్రెస్ట్ హైప్ క్రియేట్ చేయలేదు కాబట్టి జనాలు వెళ్ళరు. లేకపోయినా సినిమా గురించి బాగుంటుంటే కొంచెం ట్రై చేసి చూస్తారు జనాలు. బట్ ఈ సినిమా లాస్ట్ వీక్ అయితే రిలీజ్ అయింది. ఈ వీక్ నాకు ఏ థియేటర్లో లేదు, ఉండదు కూడా, మీ ఊర్లో కూడా ఉండదు, ఎక్కడ ఎత్తుక్కో అవసరం లేదు. సో పొరపాటున ఈ సినిమా మీకు ఎప్పుడైనా ఓటీటీలో అయినా లేకపోతే టీవీలో కనిపించినా కూడా ఈజీగా స్కిప్ చేసేయండి. కావాలంటే పిల్లల లేని జీవిత సినిమాని మళ్ళీ చూడండి, మీరు మళ్ళీ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు కొంచెం. ఇదైతే అసలు దారుణం అండి. సో ఈ సినిమాకి రేటింగ్స్ అవి ఏం అక్కర్లేదు, అసలు చూడొద్దు, వరస్ట్. అదే పిల్లల లేని జీవితం సినిమాని ఇంకా దరిద్రమైన స్క్రీన్ ప్లేతో చేస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా తిరగబడ్రా సామి. సో ఇది మా రివ్యూ ఈ సినిమా మీద. నచ్చిందని అనుకుంటున్నాం. సినిమా అయితే మాకు నచ్చలేదు, ఖచ్చితంగా మీకు నచ్చదు అనే నమ్మకం నాకు ఉంది. అంత వరస్ట్గా ఉంది సినిమా. సో ఇలాగే రెగ్యులర్గా మేము ముందుకు వస్తూ ఉంటామండి ఇంకా. సో ప్లీజ్
like, share, subscribe for our channel. And this is Chaitanya signing off, Team AK Cine Success. Bye.